गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఆగస్టు 17 శనివారం ఈనాటి గోచార ఫలితాలు చూద్దాం। స్వస్తిశ్రీ చాంద్రమన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష త్రయోదశి శనివారం తెల్లవారితే ఆదివారం అనగా 4 గంటల 8 వరకు ఉంది। పూర్వాషాఢ నక్షత్రం పగలు 10 గంటల 19 నిమిషాల వరకు ఉంది। వర్జన్ రాత్రి 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 44 నిమిషాల వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 7 గంటల 7 నిమిషాల వరకు ఉన్నాయి। మరల రాత్రి 3 గంటల 35 నిమిషాల నుంచి 5 గంటల 9 నిమిషాల వరకు ఉన్నాయి। మరి ఈరోజు ఉదయం 5:46 నిమిషాల నుంచి 7 గంటల 27 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది। ఈ రోజున ఉదయం 10 గంటల 34 నిమిషాలకి రవి సింహరాశిలో ప్రవేశిస్తున్నారు। ఇవాళ నుంచి సింహమాసం ఈ రోజున ఈ రవి ట్రాన్సిట్ అంటే ఒక రాశిలో నుంచి ఒక రాశిలోనికి ఆయన మారే రోజున మనకి దాన్ని సంక్రమణ దినం అని చెప్పి పిలుస్తూ ఉంటాం। సాధారణంగా ఇవాళ మనకి ఈ మీడియాలో వస్తున్నటువంటి విశేషాల్లో పితృదోషం మీద చాలామంది జాతకాలకి సంబంధించి చెప్పేసుకుంటూ ఉన్నారు। ఏదైనా బాగా కంటిన్యూషన్ ఏదైనా దోషాలు ఉంటే పితృదోషాలు ఉన్నాయని। పితృదోషాలు ఉన్నాయంటే పితృ కార్యక్రమాలు చేస్తేనే పోతాయి, పితృదోషాలకి వేరే చేస్తే ఎట్లా పోతాయి? అందువల్ల ఏంటంటే ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మందులో వేసుకోవాలి, హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హోమియో మందులో వేసుకోవాలి। అదే రీతిగా పితృదోషాలు అంటూ ఉన్నాయంటే పితృ సంబంధమైన కార్యక్రమాలు మాత్రమే చేయాలి। భారతీయ సనాతన ధర్మంలో పితృ కార్యక్రమాలకి చాలా విశేషమైనటువంటి స్థానం ఉంది। వైదిక వాంగ్మయంలో ఈ పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల చాలా విశేషమైన లాభాలు వస్తాయని, పంచమహాయజ్ఞాలు అనే పేరుతో చెప్పినటువంటి దేవయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, ఈ 5 యజ్ఞాల్లోనూ కూడా పితృయజ్ఞానికి చాలా విశేషమైనటువంటి స్థానాన్ని కల్పించారు మనకి భారతీయ మహర్షులు। అందులో ఈ యొక్క భారతీయ మహర్షి అందజేసినటువంటి పితృయజ్ఞాన్ని నిత్యం పితృతర్పణం అనే పేరుతో వదలడం అనేది ఒక కార్యక్రమం ఉంది। అందరూ మతస్థులు కూడా అంటే ఈ భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరించే అన్ని కులాల వాళ్ళు కూడా దీన్ని అనుష్ఠించడానికి వీలుగా ఉంది। ఈ పితృయజ్ఞం అన్ని మతాలను కూడా పితృదేవత ఆరాధన ఉంది, మీరు గమనించుకోవచ్చు, అందరూ చేస్తున్నారు। మన వాళ్ళు ఇదంతా కూడా కొంచెం వ్యాపార ధోరణిగా అనుకుని వదిలేశారు। ఇవాళ రోజున మళ్ళీ పితృదోషాలు ఉన్నాయని బాధపడుతున్నారు। అందులో తల్లి కానీ తండ్రి కానీ చనిపోయిన రోజున ఆబ్దిక తిథిని శాస్త్రీయంగా నిర్వహించాలి। అసలు శాస్త్రీయం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి అసలు ముందు। వాళ్ళ సమాజంలో ప్రతి అంశము కూడా వ్యాపార ధోరణిగా మారింది। భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి విషయం వ్యాపార ధోరణిగా మారిపోయింది। కాబట్టి ఈ నేపథ్యంలో అసలు పితృకర్మ ఎలా చేయాలి, ఆబ్దిక కర్మలు మన మత ఆచారం ప్రకారంగా ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని తెలుసుకోకపోవడం కూడా ఒక తప్పే। అందువలన అది అందరి బాధ్యత తెలుసుకోవాలి। ఆ ఆబ్దిక తిథుల్ని యథావిధిగా నిర్వహించిన తర్వాత ప్రతి అమావాస్యకి, అలాగే ఇప్పుడు ప్రతి నెలలోనూ ఇట్లాగే రవి ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు, దాన్ని సంక్రమణ దినం అంటూ ఉంటారు। ఆ సంక్రమణ దినాల్లోనూ అలాగే మరి మహాలయాల్లోనూ మరి అష్టకాశ్రాద్ధ దినాల్లోనూ మన్వాది దినాల్లోనూ పితృ సంబంధమైనటువంటి తర్పణాలు, పితృ సంబంధమైన కార్యక్రమాలు చేయడం వల్ల ఎంత పెద్ద పితృదోషమైనా సరే కొట్టుకుపోతుంది। అందులో పెద్ద శ్రమ లేదు, ఆచరించాలి అనేటువంటి బుద్ధి కలగాలి। ఈ పితృ సంబంధమైన దోషాలు ఉన్నాయని చెప్పేసి మీరు ఆ గుళ్ళో పూజ చేయండి, ఈ గుళ్ళో పూజ చేయండి, ఆ తీర్థానికి వెళ్ళండి, ఈ క్షేత్రానికి వెళ్ళండి అని చెప్పి అందరూ తిరుగుతున్నారు పాప అమాయకంగా। అలాగా అక్కడికి వెళ్ళి చేస్తే పితృదోషాలు పోతాయని చెప్పి గ్రంథస్థంగా ఉందా? ఆ గ్రంథస్థం తీసి చూపించండి, మహర్షి ప్రోక్తమైంది ఆ గ్రంథస్థం వాక్యం అడితే దానికి కూడా సమాధానాలు ఉండట్లేదు। కానీ ఈ పితృదోషాలకి పితృ సంబంధమైన శాంతి చేయాలి, అదే ఈ తర్పణాలు, ఈ సంక్రమణ దినాలు చేయాలి। ఇవాళ సింహ సంక్రమణం, అలాగే ప్రతి నెలలోనూ కూడా సుమారుగా 15, 16, 17 తారీఖుల్లో ఈ సంక్రమణాలు వస్తూ ఉంటాయి। వాటిని తెలుసుకుని అలాగే అమావాస్య రోజులు తెలుసుకుని వీటికన్నిటికీ కూడా పితృతర్పణాల వల్ల మూలంగా పితృదోషాలు పోయి
పితృదేవతానుగ్రహం లభించి ఆ పితృదోషం నిజంగా ఉండి వాటి ద్వారా ఏదైనా సమస్యలు వస్తున్నాయి అంటే కనుక ఆ సమస్యలకి నివృత్తి ఏర్పడే అవకాశం వస్తుంది. ఇది గమనించుకోవాలి. సహజంగా ఈ పితృదోషాలు అనేవి కూడా ఎక్కువగా మనకి విడాకులు తీసుకున్నటువంటి కుటుంబాల్లో ఎక్కువగా కనబడుతున్నాయి. కారణం ఏంటంటే విడాకులు తీసుకున్నాక వాడు శాస్త్రీయంగా బంధం ఏర్పడి ఆ బంధానికి ప్రథమతః అసలు భార్యను విడనాడరాదు అనేటువంటి మంత్ర సంబంధమైనటువంటి అగ్ని దగ్గర ప్రమాణం చేసిన దానికి అసలు అక్కడ పితృదేవతలు అనుగ్రహిస్తేనే అటువంటి యోగం వచ్చేది. అటువంటి గొప్ప యోగాన్ని బంధం తెంపుకోవడంతో అక్కడ మళ్ళీ ప్రారంభమవుతోంది. కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నప్పటికీ కూడా శాస్త్రీయంగా ప్రథమతః ఉన్నటువంటి ఆ బంధంలో పిల్లలు కూడా పుట్టుంటే వాళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళ పితృదేవతలు ఏ వంశంలో వస్తారు, అలాగే వాళ్ళు పట్టాల్సిన పురుళ్ళు మైళ్ళు అన్నీ కూడా ఏ వంశానికి చెందినటువంటి సందిగ్ధావస్థ వాళ్ళ అక్కర్లేని శాస్త్ర చర్చలతో ఎట్లా పడితే అట్లా చెప్పేసుకుంటూ వాటిని అన్నింటినీ కూడా అనుష్ఠిస్తున్నారు. కాబట్టి ఆ అంశంలో కూడా ఒకసారి మీరు చక్కటి విజ్ఞానాన్ని పెంచుకుని వాటిని అనుష్ఠిస్తూ ముందుకు వెళ్తే పితృదోషాలను తగ్గించుకునే అవకాశం వస్తుంది. మనం వైదిక వాంగ్మయంలో అనేకమైనటువంటి అంశాలున్నాయి. వీటన్నిటిని కూడా తెలుసుకుంటేనే పితృదోషాలు పోతాయి. కాబట్టి ఈ సంక్రమణ దినాల రోజున తప్పనిసరిగా తర్పణాలు వదలడానికి ముందు ప్రారంభం చేయండి. చేసిన తర్వాత మీకు మిగతా అంశాల మీద మీరు కనుక చూస్తే మనం దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ధర్మ సందేహాల వాటిల్లో చేసుకొచ్చాం. ఇదే ప్లాట్ఫామ్లో మనం నీట్గా చాలామంది ప్రశ్నలు అడగడం, దానికి సంబంధించి చెప్పుకుంటూ రావడం కూడా జరిగింది. వాటిని కూడా వింటే మీకు కొంత పరిజ్ఞానం లభిస్తుంది, గమనించుకోండి. ఇక ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:21. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 సమయం అనుకూలంగా ఉంది. ఇక ఈనాటి గ్రహచారాన్ని మనం చూస్తే రవి ఈ రోజున సింహంలో ప్రవేశిస్తున్నారు కదా, బుధ శుక్రులు ఇద్దరు కూడా సింహంలోనే ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. చంద్రుడు ఈ రోజున ఆయన ధనుస్సులో సంచారం చేస్తూ ఉంటారు. ఆయన సుమారుగా సాయంత్రం సమయానికి 4 ఆ ప్రాంతాల్లో మకర రాశిలో ప్రవేశిస్తారు. కుంభంలో శని, రాహు, మీనంలో కుజగురులు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మన రాశి ఫలితాలు చూసే ముందు ఒకసారి అందరూ కూడా భగవనామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ఇబ్బందికరమైన వాతావరణం ప్రతి అంశంలోనూ కూడా ఉంటూ ఉంటుంది. కొంచెం ఏదో తెలియని కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేస్తుంటారు. కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా బాగా ఈ రోజున చికాకుగా ఉంటూ ఉంటాయి. అన్నీ బాగున్నట్టే ఉంటాయి, కానీ మీరు మాత్రం ఏదో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం వస్తూ ఉంటుంది. అశ్విని నక్షత్రం వారికి అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బందికరంగా సాగుతూ ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు దగ్గరవుతారు. కృత్తికా నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారాలు వెతుక్కుంటారు. సమస్యలు ప్రారంభమైనా వాటిని సరిచేసుకునే విధానంలో ఒక గొప్పదైనటువంటి టెక్నిక్స్ అవలంబించి వాటిని అన్నింటినీ కూడా అనుష్ఠించి చాలా చక్కగా మంచి ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కృత్తిక 2, 3, 4 పదాల వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా ధైర్యయుక్తంగా నడుపుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి కొంచెం అవగాహన లోపాలతో అందరితోనూ కూడా స్నేహబంధాల దగ్గర కొంచెం మాట తేడా వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత మృగశిర 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. మిథున రాశి. ప్రతి పని కూడా కొంచెం అవాంతరాలతో నడుస్తూ ఉంటాయి. మీరు చాలా చక్కటి ప్రణాళిక చేస్తారు. అమలు చేసే ప్రయత్నంలో ఏదో ఒక రకమైన అవాంతరం వస్తుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కూడా బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించి మీరు ఎవరి దగ్గరైనా సలహాలు సంప్రదింపులకు వెళ్తే చాలా అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు లభించే అవకాశం వస్తాయి. కానీ వాళ్ళు ఏ పని కూడా ఫైనల్ చేయలేరు, ఏ పనికి కూడా పూర్తిగా వెంబడించలేరు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం కలహప్రదమైన వాతావరణం ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సవ్యంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి. ప్రతి పని కూడా వేగంగా నడుస్తుంది. చక్కటి ప్రణాళికలు చేస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఇవాళ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రయత్నం చేసిన ప్రతి పని కూడా లాభదాయకంగా మారుతుంది. పునర్వసు 4 పాదం వాళ్ళు ఆర్థిక కార్యకలాపాలు చక్కగా నడుపుకుంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా వేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా ఈ రోజున కొంచెం ఇబ్బందికరంగా నడుపుకునే అవకాశం వస్తుంది. కొన్ని వాయిదాలు వేసే అవకాశం వస్తుంటుంది. కొన్ని ప్రత్యక్షంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొకపోవడం మూలంగా సమస్యలను పొందించుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక కార్యకలాపాలు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇవాళ తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మూలంగా కూడా నష్టం లేదని చెప్పేసి సూచిస్తున్నాం. మఘ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా తెలివిగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. పుబ్బా నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలని చాలా బాగా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మరి ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ కూడా కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఇవాళ నుంచి ఇంకా వ్యయంలో 3 గ్రహాలు సంచారం ప్రారంభం చేసినాయి. మరి ఈ నేపథ్యంలో కొన్ని కార్యక్రమాలని మీరు చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడేటువంటి హామీలు ఎవరికి ఇవ్వద్దు. ఆర్థిక కార్యకలాపాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. వాహన సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. మీరు వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిస్తే సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంటుందని గమనించుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. ప్రస్తుత గోచారంలో రాబోయే కొద్ది కాలం పాటు క్రమంగా ఒక 5 గ్రహాలు ఇబ్బందికరమైనటువంటి సంచారాన్ని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి మీ పర్సనల్గా మీ సిద్ధాంతులకి సంప్రదించి మీ పర్సనల్ జాతకాన్ని ఒకసారి మీరు చెక్ చేయించుకోవడం మంచిది. ఇక్కడ రాబోయే కాలంలో మరి కొద్ది కాలం పాటు ఈ రవి, బుధ, రాహు, కేతు, శుక్ర సంచారాల ప్రభావం చేత సమస్యలు ఇట్లాగే ఉంటాయా, ఇంకేమైనా పెరిగే అవకాశం ఉందా అనేది పర్సనల్ జాతక రీత్యా కూడా నిర్ణయం చేసుకుని దాని ప్రకారంగా మీరు నడుచుకుంటే మంచిదని చెప్పేసి సూచిస్తున్నాం. ఉత్తర 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. హస్త నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి కార్యక్రమాల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా సాగిపోయే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు బాగా ఉంటాయి. తులారాశి. ప్రతి పని కూడా సూక్ష్మంగా పరిశీలించే లక్షణాలు పెరుగుతాయి. గ్రహచారంలో అద్భుతమైనటువంటి సానుకూలత ఉంది. ప్రతి పని కూడా మీరు ప్రయత్నం చేయడమే కానీ ప్రయత్నం చేసిన ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. పనులన్నీ కూడా సానుకూలంతో ఉంటాయి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా ధైర్యంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. మరి చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి సమస్యలు వెంబడించే అవకాశం కనబడుతోంది. మరి తర్వాత వృశ్చిక రాశి. కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా నడుపుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు దానికి సంబంధించి మంచి సలహాలు, సూచనలతో ఉంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఇక్కడ ఇంకా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యల మూలంగా ఆరోగ్య విషయంలో కూడా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అనేక కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా బాగా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రోత్సహిస్తారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు, వాళ్ళతో కలిసి పనులు చేయడంతో మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో ఎన్నో అద్భుతమైనటువంటి మంచి మార్పులు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి అనేక లాభాలు అందుకుంటారు. మూలా నక్షత్రం వాళ్ళకి అన్ని విధాల లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా కొంచెం స్వయంగా పర్యవేక్షించకుండా ముందుకు వెళ్ళాలి. భక్తి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మకర రాశి ఆటంకాలు పెరిగే అవకాశం వస్తుంది. కొంచెం ప్రతి పని కూడా చికాకును సృష్టిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ రావాలి. మీ పనులను కూడా మీరు స్వయంగా చూసుకోండి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయాల్సిన అవసరాలు బాగా కనబడుతున్నాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రతి పని కూడా ఇబ్బందికరంగా నడుస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా నడుపుకుంటారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి స్నేహితుల ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మరి కుంభరాశి కుంభరాశి వాళ్ళు ప్రస్తుతం ఉన్న సమస్యల్లో రవి కూడా సప్తమంలో వస్తున్నారు. రాబోయే కాలంలో శని, రవి, శుక్రుల యొక్క సంచార ప్రభావం చేత ఆగ్రహావేశాలు, తద్వారా కొంచెం చికాకులు ఉండే అవకాశం వస్తుంది. ఓర్పు, సహనం చాలా అవసరం. మెడిటేషన్ వంటివి ఆశ్రయించండి. ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. కుటుంబంలోని పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కానీ, పిల్లల యొక్క అభివృద్ధి విషయాల్లో కానీ ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పని కూడా ఆటంకాలతో, అవాంతరాలతో నడుస్తుంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురవుతాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. మీనరాశి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. కుటుంబ వ్యవహారాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో చికాకు ఫలితాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మంచి ఆనందకరమైన ఫలితాలు ఉంటాయి. మిశ్రమ ఫలితాలతో వాళ్ళ కలెక్షన్ జరుగుతుంది. మొత్తం మీద అన్ని కార్యక్రమాలను కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు కొంచెం కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడిచినా మొత్తం మీద అవి సానుకూలంగా పూర్తి అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా తెలివిగా, ఓర్పుగా నడిపి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళి లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.